హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సంక్రాంతి హీరోగా పేరున్నటువంటి నందమూరి బాలకృష్ణ కెరియర్లో మొత్తం సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందులో సక్సెస్ సాధించినవన్నీ, ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సినిమాలన్నీ, ఈ వివరాలను మనం చూడబోతున్నాం. ఇక అసలు విషయంలోకి వస్తే 1974లోనే తాతమ్మ కళ సినిమాతో నటుడిగా బాలకృష్ణ తన సినీ కెరీర్ని ప్రారంభించారు. ఆ సినిమాకి నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహిస్తూ రూపొందించారు అనమాట. ఆ సినిమాలో బాల నటుడిగా సినీ కెరీర్ని స్టార్ట్ చేసిన బాలకృష్ణ రీసెంట్ గానే 50 ఏళ్ళ తన సినీ నట జీవితాన్ని కంప్లీట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సినీ ప్రస్థానంలో ఆయన ఇప్పటి వరకు 108 సినిమాలు కంప్లీట్ చేశారు. ఇప్పుడు 109వ సినిమాగా డాకు మహారాజ్ అనే సినిమాను బాబీ కొల్లు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా రానున్న సంక్రాంతికి జనవరి 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ స్టార్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఈ నలుగురు స్టార్ హీరోల్లో మనం గమనిస్తే బాలకృష్ణకు వచ్చి సంక్రాంతి హీరోగా ఒక ఇమేజ్ ఉందన్నమాట. ఈ నలుగురు స్టార్ హీరోలను గమనిస్తే సంక్రాంతి బాలకృష్ణగా ఈ పేరు రావడానికి కారణం ఏమంటే ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయన్నమాట. అంటే ఎక్కువ శాతం కాదు, ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి అనమాట. ఇందుకే ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు వచ్చి 108, 109వ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అనమాట. 108వ సినిమాలకు గాను ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాల్లో 22 సినిమాలు సంక్రాంతి రోజున రిలీజ్, అంటే సంక్రాంతి పండగ సీజన్ ని టార్గెట్ చేసుకుని రిలీజ్ అయ్యాయి అనమాట. 23వ సినిమాగా 109వ సినిమా డాకు మహారాజ్ రిలీజ్ కి సిద్ధమైంది. ఇంకా 22 సినిమాల్లో ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అయినాయి, అసలు ఆ విషయాలు ఏంటి, అసలు విషయాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆయన బాలనటుడుగా నటించిన సినిమాల్లో 1975లో వేములవాడ భీమకవి, తర్వాత వచ్చేసి 77లో దానవీర సూరకర్ణ, 82లో అనురాగ దేవత, ఈ 3 సినిమాలు సంక్రాంతి పండుగ రోజు, అంటే సంక్రాంతి పండుగ సీజన్ లోనే రిలీజ్ అయ్యాయి అనమాట. అయితే ఈ 3 సినిమాల్లోనూ ఎన్టీఆర్ హీరోగా నటించడంతో బాలకృష్ణ హీరోగా కాదు కీలక పాత్రలో నటించారనమాట. ఇక హీరోగా మారిన తర్వాత ఆయన డిస్కో కింగ్, అంటే 1984లో రిలీజ్ అయిన డిస్కో కింగ్ సినిమాతో తన సంక్రాంతి సినిమా, అంటే డిస్కో కింగ్ సినిమాని సంక్రాంతి సినిమా అంటే పండగ సీజన్ కి రిలీజ్ చేశారనమాట. ఆ తర్వాత చూస్తే భార్గవ రాముడు, ఆత్మబలం, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ప్రాణానికి ప్రాణం, ఇట్లాంటి సినిమాలన్నీ సంక్రాంతి రోజుల్లోనే రిలీజ్ అయ్యాయి అనమాట. ఇదంతా 80 దశకాలు అనమాట. అంటే 1982, 84, 85 ఇలా ఈ దశకాలు. ఇక 90వ దశకానికి వస్తే వంశానికొక్కడు, పెద్దన్నయ్య, ఈ 2 సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ అయ్యి 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీస్ గా నిలిచాయి అనమాట. ఆ తర్వాత చూస్తే సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమాలో సమరసింహారెడ్డి మేజర్ కీలక పాత్ర పోషించింది అనమాట. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆయనకి ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ మీద చేసే సినిమాల మీద ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఏదన్నా ఉందంటే సమరసింహారెడ్డి అనమాట. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే సంక్రాంతికి మళ్ళా నరసింహనాయుడు సినిమా కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మీదుగానే రూపొందింది. సమరసింహారెడ్డికి ఎవరైతే డైరెక్షన్ చేశారో బి గోపాలు, నరసింహనాయుడు సినిమా కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. ఈ నరసింహనాయుడు కూడా సమరసింహారెడ్డి మించి ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్ అయింది అనమాట. ఆ తర్వాత వంశోద్ధారకుడు, సీమసింహం, ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతిని బేస్ చేసుకునేసి ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలు ఏవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. తర్వాత సంక్రాంతి సీజన్ కి విడుదలైన బాలకృష్ణ సినిమా లక్ష్మీ నరసింహ, ఈ సినిమా తమిళ సినిమా సామి సినిమాకి రీమేక్, ఇది హిట్ టాక్ సంపాదించుకుంది అనమాట. ఆ తర్వాత గమనిస్తే మనకి బాలకృష్ణ నటించే సినిమాల్లో ఒక్క మగాడు, పరమవీర చక్ర, ఈ 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అయితే 2 సినిమాలు డిజాస్టర్ టాక్ తో బాలకృష్ణ అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులనే కాదు బాలకృష్ణ అభిమానులు కూడా ఈ సినిమాలు మెప్పించలేకపోయాయి అనమాట. ఇంకా బాలకృష్ణ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా రూపొందినటువంటి సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి, అంటే అంతకు ముందు అంటే 99వ సినిమాగా రూపొందినటువంటి డిక్టేటర్ కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. కాకపోతే సినిమా యావరేజ్, అంటే అబవ్ యావరేజ్ సినిమాగా, అంటే మంచి టాక్ సంపాదించుకొని మంచి, అంటే పర్వాలేదు సినిమా అబవ్ యావరేజ్ టాక్ తో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది అనమాట. ఇక దాని తర్వాత వచ్చినటువంటి సినిమా, అంటే బాలకృష్ణ కెరీర్ లోని మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ సినిమాను కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్
హిట్ అయింది అనమాట. సంక్రాంతి సీజన్ బాగా క్యాష్ చేసుకునేసి మంచి విజయాన్ని సాధించింది. అదే సంక్రాంతి సీజన్ కి ఖైదీ నెంబర్ 150 చిరంజీవి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమాను హిట్ అయింది. అలాగే బాలకృష్ణ నటించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది అనమాట. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించినటువంటి సినిమాలో జయసింహ ఈ సినిమాకి కెఎస్ రవికుమార్ గారు డైరెక్షన్ చేశారు. నయనతార హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ తో పర్వాలేదు బాగానే ఉంది సినిమా అనేసి ఒక టాక్ తో సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది అనమాట. ఆ తర్వాత సంక్రాంతికి విడుదలైన సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ గారి అంటే స్వర్గీయ ఎన్టీఆర్ గారి బయోపిక్ ని 2 భాగాలుగా తెరకెక్కించారు. ఒకటి వచ్చి నందమూరి కథానాయకుడు మహానాయకుడు. ఈ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఆ సినిమాలు ఏవి ఆశించిన అంటే ఈ బయోపిక్ ని రిలీజ్ చేస్తే అందులో ఎన్టీఆర్ పాత్రను నందమూరి బాలకృష్ణ పోషించారు. కాకపోతే ఆ సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అనమాట. 2023లో వాల్తేరు వీరయ్య చిరంజీవి హీరోగా నటించినటువంటి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కాగా అదే ఏడాది బాలకృష్ణ హీరోగా నటించినటువంటి వీరసింహారెడ్డి కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించారనమాట. ఇప్పుడు అంటే ఇన్ని సినిమాలు ఈ 22 సినిమాల తర్వాత 23వ సినిమాగా బాలకృష్ణ గారి 109వ సినిమా డాకు మహారాజు రూపొందుతోంది. దీనికి సంబంధించి రీసెంట్ గానే టీజర్ ని విడుదల చేశారు. టీజర్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా నిర్మిస్తుంది బాబీ కోల్లు దర్శకుడు. సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ ఉంది. సినిమా మరి సంక్రాంతి రోజున ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి. సంక్రాంతి రోజునే ఇక్కడ ఇంకొక 2 హీరోలు పోటీలో దిగుతున్నారు. ఒకరు వచ్చి రామ్ చరణ్ గేమ్ చేంజర్, అది జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఇంకా వెంకటేష్ గారు కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా కూడా సంక్రాంతి సీజన్ లోనే పోటీ పడుతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు అయితే సంక్రాంతి సీజన్ లో 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. దాంట్లో బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ఒకటి. మరి సంక్రాంతి హీరోగా పేరున్నటువంటి నందమూరి బాలకృష్ణ రానున్న సంక్రాంతికి ఎలాంటి హిట్ ని సొంతం చేసుకుంటారని తెలుసుకోవాలంటే మాత్రం మనము వెయిట్ చేయాల్సిందే.